ఈరోజు ఆదోని మండలం జి ఓసల్లి గ్రామంలో ఎస్సీ కాలనీ సందర్శించడం జరిగింది. నిన్నటి రోజున వేటూ న్యూస్లో ఇక్కడ ఉన్నటువంటి జి ఓసల్లి గ్రామం ఎస్సీ ప్రజలు అంటే ఈ నెల 24, 25 తేదీల్లో ఓసూరు గ్రామంలోన ఓసల్లి గ్రామంలోన భారీ ఎత్తున మారెమ్మ శుంకులమ్మ దేవరలు జరుగుతూ ఉన్నాయి. ఆ దేవరల సందర్భంగా కుంభాలెల్లుతూ మరి దేవతకు అర్పిస్తూ మరి ఎంతో సంతోషంగా ఆడంబరంగా ఇక్కడ గ్రామ ప్రజలు మరి ఆ కుంభ ప్రతిష్ట పండుగ జరుపుకుంటున్నారు. కాబట్టి ఆ పండుగలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలకు మరి కుంభాలు వెళ్ళే కార్యక్రమంలో చిట్ట చివరిగా ఎస్సీలు వెళ్ళి కుంభాలు సమర్పించి పండగ చేసుకోవాలని ఒక కట్టుబాట్లు ఈ గ్రామంలో ఉందని ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే దాని ద్వారా వాళ్ళు ఆ రోజున కుంభాలు వెళ్ళేటప్పుడు సాయంత్రం 6, 7, 8 ఈ టైం అవుతుంది. ఆ టైంలో మేము కుంభాలు వెళ్ళి మేము పొట్టేళ్ళను కోసుకొని మరి ఎప్పుడు చేసుకోవాలా, ఎప్పుడు చుట్టాలకు పెట్టాలా, ఎప్పుడు మేము పండగ చేసుకోవాలని చాలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ప్రజలు. ఇది చాలా చట్ట విరుద్ధము, ఇది రాజ్యాంగ విరుద్ధము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వేర్ ఈజ్ ద ఈక్వాలిటీ, వేర్ ఈజ్ ద ఫ్యాటర్నిటీ అండ్ వేర్ ఈజ్ ద లిబర్టీ ఎక్కడుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో ఎంతో పోరాటం చేశారు. యుగాల నుండి ఎస్సీల పట్ల వివక్షత నేటికి కూడా లేదు. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన, రాజ్యాంగం వచ్చి 74 సంవత్సరాలు గడిచిన నేటి వరకు కూడా ఇక్కడ ఎస్సీల పట్ల అంటరానితనము, వివక్షత, కట్టుబాట్లలో మగ్గిపోతున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి జి ఓసల్లి గ్రామ ప్రజలు కొంతమంది అంతా యూనిట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అయినటువంటి ఆదోని సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి, ఈ రెవెన్యూ పరిధి పెద్దతుమ్మలం ఎస్ఐ గారికి కూడా వీరు ఫిర్యాదు చేయడం జరిగింది. అయ్యా మాకు సమానత్వం లేదు, నలుగురు సరిగా మాకు సమానత్వం హక్కు కావాలి, మేము కూడా పండగలో మా కుంభాలు మరి ఉదయాన్నే 6, 7 గంటలకి మేము కూడా వెళ్తామని కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఈ ఫిర్యాదును స్వీకరించి ఖచ్చితంగా అధికారులు ఈ గ్రామంలో వివక్షత లేనట్లా చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మేము ఈ గ్రామానికి పరిశీలించి ఇక్కడ మూలాలు తెలుసుకొని మరి సబ్ కలెక్టర్ గారికి కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా నిజమేనండి, మా దృష్టికి వచ్చింది, ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేస్తాం, మేము చర్యలు తీసుకుంటాం, ఎస్సీలను ముందుగానే వాళ్ళకి కుంభాలు వెళ్ళేటట్ల మేము గట్టిగా చర్యలు తీసుకుంటామని కూడా సబ్ కలెక్టర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎస్సీలు మనమేమి తక్కువ కాదు, మనం కూడా నలుగురితో సమానమే. మన కులంలో పుట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావని కూడా ఈ సందర్భంగా ఎస్సీలు గుర్తించుకోవాలని కూడా ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటున్నాను. మనం సమానత్వం హక్కులు కలిగి ఉండాలి, నలుగురు సరిగా మనం గుళ్ళోకి పోవాలి, దేవునికి పూజ చేసుకోవాలి, మనం కూడా అందరితో సమానంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ వివక్షతను ఖచ్చితంగా ఇక్కడ ఉండే సబ్ కలెక్టర్ గారు రూపుమాపి భవిష్యత్తులో అందరూ అన్నదమ్ముల మాదిరిగా ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ముఖ్యంగా 2011 జనాభా లెక్కల ప్రకారం జి ఓసల్లి గ్రామంలో సుమారుగా 2,000 పైచిలుగా జనాభా ఉంది. ఇక్కడ ఎస్సీ కులస్తులు దగ్గరికి 300 మంది సంఖ్య ఉన్నారు. ఈ 300 మంది సంఖ్య మరి వివక్షత అనుభవించడం మంచిది కాదు. ఇక్కడ ఉన్నటువంటి కురువ కులస్తులు, మరి వడ్డెర కులస్తులు, బోయ కులస్తులు, రెడ్డి కులస్తులు, వివిధ కులస్తులు ముందు వెళ్ళిన తరువాతనే ఎస్సీలు రావాలి అన్న కట్టుబాట్లు ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా సబ్ కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ ఓసల్లి గ్రామాన్ని సందర్శించి మరి రేపు జరగబోయే పండుగలో మా ఎస్సీలనే ముందు వెళ్ళేటట్లుగా పూనుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు రామతీర్థం అమరేష్, బిఎస్ఎస్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్. జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీల ఐక్యత. జై భీమ్, జై భీమ్.